భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం ఉదయం 6:04 28 జూన్ 2026. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది రమ్య. భారతీయ మరియు ప్రపంచ మార్కెట్ల తాజా వార్తలు వినండి. అమెరికా రెండో రోజు ఇరాన్పై దాడి. హోర్ముజ్ జలసంధి భయాలు పెరిగాయి. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ షిప్పింగ్ దాడులకు ప్రతిగా అమెరికా రెండో రోజు సైనిక దాడులు నిర్వహించింది. జలసంధి తెరిచి ఉందా లేదా అనే అనిశ్చితి కారణంగా క్రూడ్ ఆయిల్ 3.74% తగ్గి $69 మరియు 23 సెంట్లకు చేరింది. ఇరాన్ చమురు తిరిగి వచ్చే అవకాశం. భారత శుద్ధి కర్మాగారాలు రాయితీలు కోరుతున్నాయి. భారత శుద్ధి కర్మాగారాలు చెల్లింపు విధానం మరియు దీర్ఘకాలిక సరఫరా వ్యవధిపై స్పష్టత కోసం నిరీక్షిస్తున్నాయి. సరఫరా పెరుగుదల అంచనాలతో క్రూడ్ ఆయిల్ ధర 3.74% తగ్గి బ్యారెల్కు $69 మరియు 23 సెంట్లకు చేరింది. నిఫ్టీ 24,500 బ్రేకవుట్ లక్ష్యంగా. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ రికవరీ సంకేతం. మెరుగైన స్థూల ఆర్థిక పరిస్థితుల వల్ల భారత స్టాక్లు మెరుగుపడుతున్నాయని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ తెలిపింది. నిఫ్టీ వారంలో 24,056 వద్ద మూసివేయబడింది. 24,500 పైన బ్రేకవుట్ జరిగితే దళాల్ స్ట్రీట్ తదుపరి ట్రెండ్ నిర్ణయమవుతుందని విశ్లేషకులు చెప్పారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో బంగారం 1.20% పెరిగి $4,078కు చేరింది. అమెరికా, ఇరాన్ సైనిక ఉద్రిక్తతలు పెరగడంతో బంగారం 1.20% పెరిగి ఔన్సుకు $4,078 మరియు 70 సెంట్లకు చేరింది. USDINR 94.30 వద్ద 0.15% తగ్గడంతో భారతదేశంలో దిగుమతి బంగారం ధరలు మరింత పెరిగాయి. విప్రో NYSE 3.65% లాభపడింది. భారత హెచ్ సహకారులు స్తబ్దుగా ఉన్నాయి. విప్రో NYSE షేర్లు శనివారం 3.65% పెరిగి $2 మరియు 27 సెంట్లకు చేరాయి. TCS $2,094 మరియు 70 పైసలు. ఇన్ఫోసిస్ $1,041 మరియు 20 పైసలు. HCL టెక్ $1,100 మరియు 70 పైసలు వద్ద స్తబ్దుగా ఉన్న భారత హెచ్ సహకారులను అధిగమించింది. ఈ వ్యత్యాసం కొత్త వ్యాపార వారానికి ముందు విప్రోపై విదేశీ పెట్టుబడిదారుల సానుకూల భావాన్ని ప్రతిబింబిస్తుంది. స్ట్రైడ్స్ ఫార్మా పివట్ పాత్లో మెజారిటీ వాటాను రూ.100 కోట్లకు విక్రయించింది. స్ట్రైడ్స్ ఫార్మా పివట్ పాత్లో మెజారిటీ వాటాను అసెంట్ క్యాపిటల్ నేతృత్వంలోని కన్సోర్షియంకు ₹100 కోట్లకు విక్రయించాలని అంగీకరించింది. ప్రారంభ మూసివేతలో ₹75 కోట్ల మరియు మొదటి వార్షికోత్సవంపై ₹25 కోట్ల అందుతాయి. ఒప్పందం తర్వాత పివట్ పాత్ సబ్సిడియరీ నుండి అసోసియేట్ కంపెనీగా పునః వర్గీకరించబడుతుంది. యూపీకి ₹8,200 కోట్ల SAEL 10 గిగావాట్లు సౌర తయారీ కేంద్రం లభించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి SAEL యొక్క ₹8,200 కోట్ల సమీకృత 10 గిగావాట్లు సౌర సెల్స్ మరియు మాడ్యూల్స్ తయారీ సౌకర్యానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు 25,000 ఉద్యోగాలు సృష్టించి భారతదేశ దేశీయ పునరుత్పాదక ఇంధన తయారీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. అధిక దిగుబడి డిమాండ్ల మధ్య SBI బాబ్ డాలర్ బాండ్ ప్రణాళికలను నిలిపివేశాయి. అంతర్జాతీయ పెట్టుబడిదారులు బ్యాంకులు అందించడానికి సిద్ధంగా ఉన్న దానికంటే అధిక దిగుబడులు డిమాండ్ చేయడంతో SBI మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి భారతీయ జారీదారులు డాలర్ బాండ్ జారీ ప్రణాళికలను నిలిపివేశాయి. SBI షేర్లు NSEలో $1,045 మరియు 40 పైసలు వద్ద మూసివేయబడ్డాయి. ప్రభుత్వం కీలక పరిశ్రమ విభాగాలకు నాణ్యత నియంత్రణ ఆర్డర్ నిబంధనలు సులభతరం చేసింది. భారత ప్రభుత్వం నాణ్యత నియంత్రణ ఆర్డర్ నిబంధనలను సులభతరం చేసే కొత్త పరివర్తన ఫ్రేమ్వర్క్ను ప్రవేశపెట్టింది. సమ్మతి గడువులతో కష్టపడుతున్న అనేక పరిశ్రమ విభాగాలలో తయారీదారులకు ఊరట కలిగించింది. ఉత్పత్తి భద్రతా ప్రమాణాలను నిర్వహిస్తూ దేశీయ తయారీ పోటీతత్వాన్ని పెంచడం ఈ చర్య లక్ష్యం. టర్టిల్మెంట్ IPO GMP జూన్ 29న డిస్కౌంట్ డెబ్యూ సంకేతం ఇస్తోంది. జూన్ 19 నుండి 21 వరకు తెరిచి ఉన్న టర్టిల్మెంట్ IPO మొత్తం ఇష్యూ పరిమాణానికి వ్యతిరేకంగా కేవలం 0.68 రెట్లు సభ్యత్వంతో మందకొడి పెట్టుబడిదారుల ఆసక్తిని పొందింది. ఫిన్టెక్ సంస్థ జూన్ 29న స్టాక్ మార్కెట్లో డెబ్యూ చేసినప్పుడు ఇష్యూ ధర కంటే తక్కువకు లిస్టింగ్ అవుతుందని గ్రే మార్కెట్ ప్రీమియం సూచిస్తోంది. BSE సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 77,100.47 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0 PTS. రిలయన్స్ 1318.10 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. TCS 2094.70 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. HDFC బ్యాంక్ 796.30 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఇన్ఫోసిస్ 1041.20 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. SBI 1045.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ICICI బ్యాంక్ 1387.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక లాభం. రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%.
అత్యధిక నష్టం రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. బంగారు ధర లైవ్ అప్డేట్ బంగారం 4078.70 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.20% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,23,656 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.20% పెరిగింది. మునుపటి ముగింపు $4,030 మరియు 50 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్ WTI క్రూడ్ ఆయిల్ 69.23 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 3.74% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 3.74% తగ్గింది. మునుపటి ముగింపు $71 మరియు 92 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు $94.30 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.15% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.15% బలపడింది. మునుపటి ముగింపు $94 మరియు 44 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే IT మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.